హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ 'భార్యామణి' సీరియల్ ఎపిసోడ్ 62. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఏమీ లేదు, మీరు భోజనం చేయండి అని అందుకని తనకు ఎందుకో భోజనం చేయాలనిపించలేదు. కొంచెం తిని చేయి కడుక్కుంది. ఏంటి అప్పుడే లేచావు, సరిగా తినలేదు, నీరసం వస్తుంది అని అంటాడు అభి. ఆకలిగా ఉంది, ఎందుకో తినాలి అనిపించడం లేదండి అని అంటుంది. సరే జ్యూస్ తాగు అని అంటాడు. కొంచెం సేపు ఆగి తింటాను అని నీరసంగా ఉంటే సోఫాలోకి వెళ్ళి పడుకుంది. అభి చూస్తూ రాత్రి నిద్రలేదు కదా, ఒక స్లీప్ వేస్తే సెటిల్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎవరు తల్లివాడు అని అడుగుతారు మాధవి వాళ్ళ మావయ్య. వాడి పేరు నరేంద్ర అని చెప్తుంది మాధవి. అసలు అంతా వివరంగా చెప్పు తల్లి అని అడుగుతారు భార్యాభర్తలిద్దరు. మాధవి చెప్పడం మొదలుపెట్టింది. నేను 9th చదువుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో అమ్మ చనిపోయింది. అమ్మ బ్రతుకున్నప్పుడు ఎప్పుడు మీ గురించి చెప్పేది మావయ్య. అమ్మ దగ్గర మీ ఫోటో కూడా ఉండేది. అమ్మ చనిపోయాక నాన్న చాలా రోజులు మనిషి కాలేకపోయాడు. మందుకు బానిస కూడా అయిపోయాడు. నేను ఎదుగుతున్న ఆడపిల్లనని ఇంట్లో ఇంట్లో పనులు కూడా సరిగా రావడం లేదు. తను పట్టించుకునే స్థితిలో లేడని నన్ను హాస్టల్లో జాయిన్ చేశాడు. అప్పుడే జననితో నాకు పరిచయం బాగా పెరిగింది. చాలా మంచి అమ్మాయి. ఇద్దరం ప్రాణమిత్రులమయ్యాము. ముందు ఇద్దరం హాస్టల్లో ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళ తాతయ్య మేము హాస్టల్లో ఇబ్బంది చూసి దానికోసం తెలిసిన వాళ్ళ ఫ్లాట్ రెంట్కి తీసి చూశాడు. దాంతోపాటు నన్ను తీసుకుని వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక అన్నీ అదే చూసుకునేది. కాలేజ్ ఫీజు మాత్రం నాన్న కట్టేవారు. నాన్నకి ఊర్లో అప్పులు కూడా పెరిగాయి. నాన్న తాగుతూ అమ్మని తలుచుకొని బాధపడడం అలవాటైపోయింది. నా చదువు ఖర్చులకి, హాస్టల్ ఖర్చులకి డబ్బుల కోసం ఉన్న పొలాన్ని కూడా అమ్మేశాడు. తర్వాత అలా జరుగుతూ ఉంది. ఇంకో 1 ఇయర్లో నా చదువు అయిపోతుంది. ఏదో ఒక జాబ్ చేస్తూ నాన్నని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం అనుకునేదాన్ని. సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని. ఒకరోజు సడన్గా ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. వెనుక కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. చూస్తుంటే రౌడీలా అనిపించాడు. వాడు సరాసరి నాన్న చొక్కా పట్టుకొని నా బాకీ ఎప్పుడు తీరుస్తావు అని అడిగాడు. బాబు, కొన్ని రోజులైతే మీ బాకీ తీర్చేస్తాను అని నాన్న ఎంత ప్రాధేయపడుతున్నా వాడు వదల్లేదు. వెంటనే నాకు భయం వేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. కాలేజ్కి వెళ్తున్న ఒక తల్లి అని నాన్న నాకు చేయించిన చైన్, గాజులు, చెవి కమ్మలు తీసి గబగబా వాడి చేతిలో పెట్టాను. నేను చేసిన తప్పు అదే. అప్పటి వరకు నేనెప్పుడూ వాడి కంట్లో పడలేదు. వాడు నన్ను పైనుండి కింద వరకు చూస్తూ, ఇంత తాగుబోతుకి ఇంత అందమైన కూతురా, ఏముందిరా అని ఒక్కసారిగా నా బుగ్గలు నొక్కి పట్టుకొని, ఏమున్నావే, మీ నాన్న ఇవ్వాల్సిన అప్పు ఏమి నాకు ఇవ్వద్దు, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి, నాకే కావాలి అని అన్నాడు. ఇంతలో నాన్న వాడిని తోసేసి నన్ను గదిలో పెట్టి తలుపు వేశాడు. నాన్న మాటలు వినబడుతున్నాయి బయట నుండి. గట్టిగా చెప్తున్నాడు, ఈ ఇల్లు అమ్మేసి నీ బాకీ మొత్తం తీరుస్తాను, అంతేగాని నా కూతురు జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని చెప్పాడు. వాడు కూడా ఎంతో గట్టిగా చెప్పాడు, నన్ను దాటి నీ కూతురు పెళ్ళి ఎలా చేస్తావో చూస్తాను. నీ కూతురు నాది, మా అమ్మ వచ్చి మాట్లాడుతుంది, రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నరేంద్ర. తర్వాత రోజు నాన్న అక్కడి నుండి పంపేశాడు. తను చెప్పే వరకు ఆ ఊరికి రావద్దని చెప్పేశాడు. ఎప్పుడైనా అవసరమైతే తనే చూడటానికి వస్తానని చెప్పాడు. ఊర్లో ఎవరికి నేను ఏ కాలేజ్ చదివేది, నేనున్న అడ్రస్లు ఎవ్వరికీ తెలియదు. కాబట్టి సరిపోయింది.
అయినా వాడు రోజు వాళ్ళ అమ్మని పంపించి మంచి మాటలు చెప్పి పెళ్ళికి ఒప్పించాలని చూసేది. అందులోనూ ఆవిడకి మీ ద్వారా నాకు ఆస్తి వస్తుందని తెలిసింది కాబట్టి వాళ్ళ అబ్బాయితో ఖచ్చితంగా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొని వాణ్ణి ఈ సిటీకి పంపింది. 1, 2 సార్లు వాడికి నేను బయట దొరికేశాను. నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. వాణ్ణి తప్పించుకొని వెళ్ళడం ఎంతో కష్టమయ్యేదో అని ఏడుస్తూ చెప్తుంది. పాపం తను ఏడుస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది వాళ్ళిద్దరికీ. ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య వాడి గోల తప్పింది నాకు అని అంటుంది మాధవి. మీ బావ వాడి సంగతి తేల్చాడు తల్లి అని అంటుంది. మీ బావకి తెలుసు ఇదంతా అని అంటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించింది మాధవికి. సోఫాలో పడుకునుంది జనని. కొంచెం సేపు పడుకుంటే అంతా సరవుతుంది అనుకుని ఆమెకి నిద్రభంగం కాకుండా ఉండాలనుకుని తన ల్యాప్టాప్ తెచ్చి అక్కడే ఇంకో చైర్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాడు అభి. వర్క్ చేస్తూ టైం తెలియలేదు అతనికి. కొంచెం సేపటికి జనని వైపు చూశాడు. జనని ఇంకా దగ్గరికి ముడుచుకుని పడుకుంది. సరే జ్యూస్ తెచ్చి నిద్ర లేపుదామని అక్కడి నుండి కదిలాడు. జ్యూస్ తెచ్చి జనని లే అని పిలుస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఈసారి జ్యూస్ పక్కన పెట్టి ఆమెపై చేయి వేశాడు. ఒళ్ళంతా కాలిపోతోంది. అతనికి కంగారుగా అనిపించి జనని లే అని మెల్లిగా లేపాడు. జననికి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడంతో లేవడానికి సహకరించడం లేదు. మెల్లిగా లేచి కూర్చుంది జనని. నీకు జ్వరం వచ్చినట్టుంది. సరే కొంచెం జ్యూస్ తాగు. టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను అన్నాడు. అయినా ఎందుకులే, ఈ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉంటే పంపించమని తాతయ్యకి ఫోన్ చేస్తాను అని అంటాడు. పట్టాభి గారికి విషయం చెప్పి డాక్టర్ని పంపించమని చెప్పాడు. పట్టాభి గారు ఆ ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి అందరూ ఇంటికొచ్చేశారు. జనని తనకి ఇప్పుడు ఏమి వద్దని చెప్పి జ్యూస్ పక్కన పెట్టింది. అభి తనని ఏమీ ఇబ్బంది పెట్టకుండా సరే రూమ్లోకి పద అని అంటాడు. మళ్ళీ తనే ఆగమని చెప్పి ఎత్తుకొని తీసుకుని వెళ్తుంటే అతడి గుండెలపై నీరసంగా వాలిపోయింది ఆమె. నడక మర్చిపోతానేమో అని చిన్నగా చెప్తుంది. మాట్లాడకుండా ఉండు అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు అభి. అతనికి బాధగా ఉంది. అతని వల్లే ఆమెకి జ్వరం వచ్చిందని అనుకుంటూ ఉన్నాడు. అందరూ వెళ్ళి జనని చూస్తూ ఉన్నారు. నీరసంతో వాలిపోయి ఉన్న ఆమె ముఖాన్ని చూసి బాధగా అనిపించింది. కాంతమ్మ అయితే అంతుప్పు తెచ్చి మొన్నటి నుండి దిష్టి తీయాలనుకున్నా తీయలేదు. అందరి కళ్ళు మా అమ్మాయి గారి మీదే అనుకుంటూ దిష్టి తీసేసి వెళ్ళింది. అభి అయితే వింతగా చూస్తూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలియడంతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి బక్కమ్మాయి జ్వరం తెచ్చుకొని అందరినీ కంగారు పెట్టేశావు అని అంటాడు. అంత నీరసంలోనూ జననికి కోపం వచ్చి అంకుల్ నేనేం బక్కగా లేను, ఒళ్ళొచ్చింది ఇప్పుడు, బాగానే ఉన్నాను అని అంటుంది. అవునవును చూస్తుంటే తెలుస్తుంది అని అంటాడు ఆయన ఆమెని చెక్ చేస్తూ. ఏమీ లేదు మామూలు జ్వరమే అని టాబ్లెట్స్ ఇచ్చాడు. ఇంతలో అభి డాక్టర్ బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాడు. అవునా, అందుకే జ్వరం వచ్చింది. మొన్న వ్రతం అప్పుడు పనులు ఎక్కువ చేసి అలసిపోయి ఉంటావు, అందుకే నీరసంతో జ్వరం తెచ్చుకున్నావు, బాగా తినాలి అని డాక్టర్ చెప్పాడు. అలాగే అని బుద్ధిగా తలూపింది. సరే ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాను, అంతా సర్దుకుంటుంది అని అంటాడు. ఆయనకు తెలుసు జననికి ఇంజెక్షన్ అంటే ఎంత గొడవ చేస్తుందని. నో డాక్టర్, నాకు ఇంజెక్షన్ వద్దు, టాబ్లెట్స్ ఇచ్చారు కదా తగ్గుతుందిలే, అయినా మీకు తెలుసు కదా నాకు ఇంజెక్షన్ అంటే భయమని అని అంటుంది. అవును తల్లి తెలుసు, ఇల్లంతా పరుగులు పెట్టి మీ తాతయ్యని నన్ను ఎంత ఇబ్బంది పెట్టేదానివి అని అంటాడు ఆయన.
ఒక్కసారిగా ఆమెకి వాళ్ళ తాతయ్య జ్ఞాపకాలు చుట్టేశాయి. ఎంతో కంగారు పడిపోయేవాడు తనకి బాగోలేనప్పుడు. ఆమె కంటిలో కన్నీటి పొర. సారీరా, తాతయ్యని గుర్తు చేసి నిన్ను ఇబ్బంది పెట్టానా అని అడిగాడు డాక్టర్. జనని కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపింది. ఆయన ఇంజెక్షన్ రెడీ చేస్తూ ఉంటే జనని పైకి లేవడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ గమనించి, బాబు, మీ వైఫ్ని పట్టుకో, లేకపోతే ఇంటి చుట్టూ తిప్పేస్తుంది అని అంటాడు. అభి వెళ్ళి జనని పక్కన కూర్చొని ఏం కాదు అని చెప్తున్నాడు.